నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాగా ఆఫీసర్స్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ వివాదం కొత్త మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిన్న ప్రాగా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతో సర్వే నంబర్ 35, 36లో సర్వే చేపట్టారు. సర్వేకు సంబంధించిన నోటీసులు తమకు కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందినట్లు ప్రేమ్ కుమార్ తెలిపారు. నోటీసులు వచ్చిన అనంతరం ఈ నెల 5వ తేదీన రెవెన్యూ అధికారులు భూమిని కొలిచేందుకు వచ్చిన నేపథ్యంలో నోటీసులు అందిన తాము కూడా సర్వేలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ప్రాగా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు సొసైటీలో ఉండే వాచ్మ్యాన్ సత్యనారాయణ అసభ్య పదజాలంతో దూషిస్తూ తమపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని ప్రేమ్ కుమార్ ఆరోపించారు. కులం పేరుతో దూషించడమే కాకుండా తమపై దాడికి పాల్పడేందుకు యత్నించిన సత్యనారాయణపై బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. కోర్టు క్లియర్గా అక్కడ 33 ఎకరాల 38 గుంటలకు సర్వే చేయమని ఆర్డర్ ఇచ్చింది. మీరు చూసుకోండి ఆర్డర్, వాళ్ళని కూడా చూసుకోమనండి. ఆ భూమిలో మేము గత 1983 నుంచి కల్టివేషన్ చేసి 5 ఎకరాల 20 గుంటలు మేము క్లెయిమ్ చేస్తున్నాము. ఆ కోర్టు భూమి వివాదం ప్రాగా టూల్ సొసైటీతో ఇప్పటికీ ఉంది. ఇవన్నీ ఉన్నాక మీరు మొత్తం చేయకుండా మాకు నోటీసులు ఇవ్వకుండా మీ పార్ట్ మీరు చేసుకుంటారా? ఎంతవరకు కరెక్ట్? అది సర్వే గారికే తెలియాలి, ఆ మండల ఆఫీస్ వాళ్ళకే తెలియాలి. ఇది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. నాకు గత మన 3 తారీఖు మాకు ఒక నోటీస్ వచ్చింది సర్వే ఆఫీస్ నుంచి. లక్ష్మీ అండ్ అదర్స్ టు పార్టిసిపేట్ ఎట్ సర్వే ఇన్ బోయిన్పల్లి సర్వే నెంబర్ 36 ఆన్ 5/6/2025 at 11 AM అని మాకు నోటీస్ వచ్చింది. దానికి అబ్జెక్షన్ తీసుకొని మేము తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ తహసీల్దార్ గారు ఏమన్నారంటే, మీకు సర్వేయర్ గ్రౌండ్కి వస్తారు, అక్కడ మీ అబ్జెక్షన్స్ ఇచ్చేయండి, ఎవరైతే పొజిషన్లో ఉన్నారో అక్కడ ఆ అబ్జెక్షన్స్ తీసుకుంటారని చెప్పారు. మేము నిన్న 5 తారీఖు అక్కడ వెయిట్ చేస్తున్నాము. సుమారు 11 గంటలకు అక్కడ డేరా పెట్టారు. ఆ సెటప్ అంతా పెట్టారు అక్కడ. అయితే మేము మా ఇంటి నుంచి బయలుదేరి అక్కడ సర్వేయర్ గారిని కలవడానికి ప్రయత్నించాం. ఎందుకంటే మాకు నోటీస్ ఇచ్చారు కాబట్టి, మా ఆబ్జెక్షన్స్ రేజ్ చేయాలి కాబట్టి మేము ఆమెను కలవడానికి ప్రయత్నించాము. ఇన్ బిట్వీన్ ఈ ఏజీఎస్ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అర్వాపల్లి శ్రీనివాస్, వాళ్ళ మనుషులు ఎల్ జగన్మోహన్ రెడ్డి, పి సత్యనారాయణ సత్తి, రజని, శ్రీనివాస్ రెడ్డి, ఇంకా ఎవరో ఒక 100 మంది అక్కడ జమ అయ్యి వాళ్ళెంబడి ఒక 10 బురకాలు, వాళ్ళు ఆ జాగాకు కనెక్షన్ లేని వాళ్ళ మనుషులు, దానెంబడి ఇంకో 10 ఉమెన్స్, అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళని తెచ్చారో ఆ జాగాలో వాళ్ళకి సంబంధం ఏమో మాకు తెలియదు. సుమారుగా ఒక 300 మందిని తీసుకొచ్చి మేము పోతుంటే వీళ్ళు ప్రొవోక్ చేసినాను. మీకు ఆ వీడియోలో క్లియర్గా కనబడుతుంది. గుద్ద వాళ్ళ కొడతా, లంజా కొడతా అని కుట్టనికి మీదికి వాళ్ళు ప్రోత్సహించినట్టు మాకు అది. ఇది మేము ఎందుకు అని అడుగుతుంటే, మీరు రావద్దు ఇక్కడ, మీకు మీ జాగా లేదు అంటే, మేము ఇక్కడ నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ అని క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అక్కడ. బట్ వాళ్ళు ఏంటంటే మమ్మల్ని దళితులను ఒక చిన్న చూపుతో మమ్మల్ని అక్కడ పార్టిసిపేట్ చేయలేదు. సర్వే ఎంత రిక్వెస్ట్ చేసినా మమ్మల్ని అక్కడ పార్టిసిపేట్ చేయనిస్తలేదు. ఐ వాస్ ట్రైంగ్ టు రీచ్ ద సర్వేయర్ మేడం, బట్ దీస్ పీపుల్ హ్యావ్ అబ్యూస్డ్ మీ అండ్ దే వాంటెడ్ టు బీట్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. అట్లీస్ట్ అక్కడ 100 మంది ముంగట నాకు కొట్టడానికి వచ్చింది. నేనేం అడుగుతున్నా అంటే, నోటీస్ ఇచ్చింది ఏజీఎస్, నోటీస్ ఇచ్చినాక మమ్మల్ని పార్టిసిపేట్ చేసి మీ కోఆర్డినేట్స్ చూసుకోమని చెప్పినప్పుడు మేము పోవడం తప్ప? మాకు నోటీస్ ఎందుకు ఇచ్చారు, మమ్మల్ని ఎందుకు తిట్టారు, ఎందుకు కొట్టడానికి వచ్చారు అంటే మేము దళితులను ఒక చిన్న చూపుతోనే మాకు రైట్స్ లేవా? మేము అడగొద్దా? సర్వేయర్ని మేము అడగొద్దా? భూ వివాదంలో ఉంది. వివాదంలో ఉన్నప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు అది జెన్యున్గా మా రైట్ క్లెయిమ్ చేసినట్టే. మేము చెప్తుంటే కూడా వినట్లేరు. వాళ్ళు అబ్యూస్ చేసి నన్ను తిట్టి, నిన్న మొత్తం మానసిక క్షోభంతో నిన్న అన్నం కూడా తినలేదు. దే హ్యావ్ ఇన్సల్టెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 300 పీపుల్. నేనేమడుగుతున్నా అంటే, నాకు జస్టిస్ కావాలి. నన్ను ఎందుకు అట్లా అబ్యూస్ చేశారు, ఎందుకు నోటీస్ ఇచ్చారు, ఎందుకు ఇంతమంది గుండెగాళ్ళు అక్కడ నిలబడ్డారు? ఆ ఉమెన్ ఎవరు? వాళ్ళని ఎంక్వైరీ చేసి మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. ప్రొటెక్షన్ డబ్బు గల్లలకు ఎందుకు ఇస్తున్నారు? గరీబ్ వాళ్ళకి ఇవ్వండి, దళితులకు ఇవ్వండి. భూభారతి ఇవన్నీ కొత్త చట్టాలు తెచ్చినప్పుడు మాకు ఒక ఆస్కారం ఉంటుంది, మాకు ఒక న్యాయం దొరుకుతుంది. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? మళ్ళీ ఎందుకు తెచ్చిరు ఇవన్నీ? మేము గవర్నమెంట్ నుంచి ఒకటే కోరుతాం, సార్ వి రిక్వెస్ట్ యూ టు డూ జస్టిస్ ఆన్ us.
take immediate action on all these people who have done injustice to us and they have not allowed to participate in the survey. This is my request, humble request to the government. సార్ ఇప్పుడు మీ హక్కులను కాలరాస్తున్న వాళ్ళపైన అంటే ఇప్పుడు రెవెన్యూ వాళ్ళని మీరు పార్టీ చేసి ఏమైనా కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారా లేకపోతే కంప్లైంట్తోనే సరి చేసే ఆలోచనలో మీరు తప్పకుండా ఉన్నారా? వెళ్తాము. మేము ఆమెకు మా సర్వేర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం, మేడం మాకు 15 days టైం ఇవ్వండి, ఇక్కడ మేము పొజిషన్లో ఉన్న వారం మేము మా డేటా ఇస్తామంటే షీ గే ఓన్లీ 2 గంటల వరకు మీకు టైం ఇస్తా అంటే అక్కడ తెలంగాణ యాక్ట్ బౌండరీస్ యాక్ట్లో క్లియర్గా చట్టం ఏం చెప్తుంది, మీరు 15 రోజుల ముందు అడ్వాన్స్లో మీరు నోటీస్ ఇవ్వాలి. మేము డ్యూటీలు చేసుకుంటాం, మక్క జిల్లాలో ఉండాలి, మాకు నోటీస్ ఇస్తే వాళ్ళు వచ్చి చెప్తారు, మాకు ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు యాజ్ పర్ రెవెన్యూ యాక్ట్ 1923లో 15 రోజుల ముందు మీకు సమాచారం ఇవ్వడము మీరు రావడము జరుగుతుంది. అట్లాంటిది మీరు రాకముందే వాళ్ళు సర్వే చేయడం పట్ల మీరు ఆవేదన చెందుతున్నారు. వాళ్ళని కోర్టుకి ఏమన్నా కంప్లైంట్ చేస్తారా లేకపోతే గిట్ట మీరు ఇక్కడ కంప్లైంట్తో సరి చేస్తారు? ఆ విషయం చెప్పండి. తప్పకుండా మేము న్యాయస్థానానికి వెళ్తాం. వాళ్ళు చేసిన ఈ అన్యాయాన్ని మేము అక్కడ వీల్ ట్రై టు ఫైల్ ఏ కేసు తప్పకుండా చేస్తాం.